ఓవర్ టు భాగ్యలక్ష్మి గారండి. అందరికీ నమస్కారం అండి. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం, సర్వేభ్యः నమస్కారः. ముందుగా 4వ సెమిస్టర్లో భాగంగా నాట్యశాస్త్రం అనేటువంటి దాన్ని మనం కలిసి చదువుకుంటూ దాంట్లో పునశ్చరణ దానిలోని భాగంగానే మనం ఈ నాట్యశాస్త్రాన్ని ఇప్పుడు చదువుకుంటున్నాం అండి, కలిసి చదువుకుంటున్నాం. దీనిలో ఇప్పటి వరకు కూడా నాట్యవేద సంగ్రహం గురించి, తరువాత రసలక్షణ సూత్రం గురించి మాట్లాడుకున్నాం. తరువాత ఒక్కొక్క రసాన్ని మనం భరతముని ప్రకారంగా 8 రసాలు ఉన్నాయని చెప్పాక ఆ 8 రస ప్రకరణాలు, తరువాత శాంతరసాన్ని కూడా దీనిలో క్రోడీకరించడం చేత శాంతరస ప్రకరణం కూడా మనం చదువుకుని దాని తర్వాత ఈ 6వ అధ్యాయానికి కీర్తి కిరీటం అని అనుకునేటువంటి రసాధ్యాయాన్ని అందులో భాగంగా అందులో సిద్ధాంతాలు బయలుదేరినటువంటి వాదాలు ఏమిటి అనే దానిలో భాగంగా నిన్న 2 సిద్ధాంతాలను మనం చూసేటువంటి ప్రయత్నం చేశామండి. ఇప్పుడు నిన్న భట్టలోల్లటుడు శ్రీశంకుడు వరకు కూడా మనం చూడటం జరిగింది. ఇవాళ నుండి దీనిని ఒక్కసారి పునశ్చరణ చేసుకొని ఈరోజు పాఠంలోకి వెళ్తామండి. ఒకసారి ఈ భట్టలోల్లటుడు శ్రీశంకుడి యొక్క వివరణ చూద్దాం. మొట్టమొదటిగా ఈ రస సిద్ధాంతాల మీద వ్యాఖ్య చేసిన వారు ఒక మైలురాయిగా ఈ రస సిద్ధాంతాలకు ఆద్యుడిగా చెప్పుకోవచ్చు ఈ భట్టలోల్లటుడు. ఈ భట్టలోల్లటుడు తాను చెప్తున్నటువంటి సిద్ధాంతం, దాని నుంచి వచ్చినటువంటి శ్రీశంకుడి యొక్క సిద్ధాంతాలు, ఈ రెండిట్లో మనం గమనించుకుంటే వీటిని మీకు స్క్రీన్ మీద తర్వాత చూపిస్తానండి. వీటికి కొంచెం అనుసంధానం చేసుకుంటూ మనకి నిన్న ఒక భావంతో కొన్ని మాట్లాడుకున్నాము. ఈ భట్టలోల్లటుడు మీమాంస శాస్త్రజ్ఞుడని, ఆయన యొక్క వాదానికి మనం ఉత్పత్తివాదం అని పెట్టుకున్నాము. తర్వాత అక్కడ రసనిష్టం అక్కడ అనుకార్యగతం అవుతుంది. ఇందులో సంయోగం అనేటువంటిది ఉత్పాదక భావంతోను, గమ్యగమక భావంతోను, పోషక భావంతోను, ఇక శృంగారానికి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు జన్యజనక భావం, గమ్యగమక భావం, పోషక భావంగా అక్కడ మనకు చూపించడం జరిగింది. ఇది చూపించిన తరువాత అనుకార్యనిష్టంగా ఇక్కడ మనకు ప్రతిపాదన చేశాడు. ఇక్కడ నిష్పత్తి శబ్దానికి ఉత్పత్తి, అభివ్యక్తి, పుష్టి అనేటువంటి అంశాలను ఇక్కడ పరిచయం చేశాడు. ఇక శ్రీశంకుడు ఈ రసానుమితివాదాన్ని పరిచయం చేయడం జరిగింది. ఈయన నైయాయికుడు, ఈయన దార్శనిక మతం నైయాయికత్వం. తర్వాత ఈయన అనుమాన ప్రమాణాన్ని ఆధారం చేసుకొని అనుమితి అనేటువంటి వాదాన్ని తీసుకొచ్చి నటనిష్టం అని చెబుతూ ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఈ అనుమితివాదంలో మనకు నటనిష్టం చేశాడంటే అనుకర్తానిష్టంగా ఇక్కడ చెప్పి అనుగమక భావము లేదా జ్ఞాపక భావంగాను దీనికి చెప్పిన తర్వాత సంయోగ పదానికి ఈయన అనుసరించినటువంటి న్యాయం ఇక్కడ చిత్రతురగ న్యాయము. అక్కడ భట్టలోల్లటుడు అనుసరించినటువంటిది క్షీరదధి న్యాయం. పాల నుండి పెరిగేలా ఉత్పన్నమవుతుందో రసాలు ఎట్లా ఉత్పన్నమవుతాయని అక్కడ ఆయన చెప్పుకున్నాడు. ఇక్కడ చిత్రదుర్గ న్యాయంలో శంకుడు ఏం చేశాడంటే ఒక చిత్రంలో ఉన్న గుర్రం అనేటువంటి ఆ కాన్సెప్ట్ని తీసుకుని అక్కడ చిత్రదుర్గ న్యాయాన్ని చెప్పుకున్నాడు. ఇక్కడ నిష్పత్తి పదానికేమో మనకు ఉత్పత్తి లేదా పుష్టి అని చెప్పి భట్టలోల్లటుడు చెప్తే అనుమితి లేదా జ్ఞప్తి అని చెప్పి శ్రీశంకుడు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక రసనిష్టానికి వచ్చినట్లయితే రామాధినిష్టంగా అంటే అనుకార్యనిష్టంగా భట్టలోల్లటుడు చెప్పాడు. నటనిష్టంగా అనుకర్తానిష్టం, దీన్ని అనుకర్తానిష్టం అంటాం. ఇట్లా శ్రీశంకుడు చెప్పడం జరిగింది. నిన్నటి వరకు మనం ఈ 2 అంశాలను మనం చూసామండి. ఈ రోజు నుంచి మనం దీన్ని అనుసరించి ఉన్నటువంటి భట్టనాయకుడి యొక్క రసభుక్తివాదాన్ని, తదనుగుణంగా ఉన్నటువంటి అభినవగుప్తుడి అభివ్యక్తివాదాన్ని కూడా ఈ 2 మనం చూడబోతున్నాం.
దీనిలో అసలు ఏమి చెప్తున్నాడు అనేటువంటి అంశాన్ని ముందుగా అసలు పుస్తకంలో మనకు ఇచ్చినటువంటి మూలాన్ని ఆధారం చేసుకుని దాన్ని చదువుకొని తద్వారా దీనిలోకి రావటం జరుగుతుందండి. దీనికంటే ముందుగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడేసుకుందాం. మనకు దీనిలో భట్టనాయకుడు భుక్తివాదాన్ని ఇక్కడ పరిచయం చేశాడండి. అయితే ఈ భట్టనాయకుడి యొక్క ఉద్దేశము ఏమిటి అంటే, మనకు ఈయన ప్రకారంగా రసము అనేటువంటిది సామాజిక నిష్టంగా ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. రసము యొక్క స్థితి ఏ విధంగా చెప్తున్నాడు భుక్తివాదంలో అంటే, రసము అనేది అనుభవించదగినది, అంటే భోజ్యం. ఇది బయట నుండి వస్తుంది అని చెప్పాడు. రస సాధనంగా దేన్ని తీసుకున్నాడు? భావకత్వ భోజకత్వ శక్తులు. ఇవి కృత శక్తుల సృష్టి అన్నమాట ఇక్కడ. ఇక సంయోగానికి అర్థం ఏం తీసుకున్నాడు? భోజక సంబంధం, అంటే అనుభవించేది, అనుభవింపచేసేది. అయితే దీనికి కూడా ఒక శాస్త్రబద్ధంగా చెప్తున్నాడు కాబట్టి దానికి కూడా ఏదో ఒక న్యాయాన్ని అనుసరించుకొని ఏం చెప్పవలసి ఉంటుంది కనుక దాని ప్రకారంగానే ఈయన తీసుకున్నటువంటిది. ముఖ్యంగా ఈయన సాంఖ్యవాదండి. ఈ సాంఖ్యవాది కాబట్టి ఈయన తీసుకున్నటువంటిది సఖ్య సాయక న్యాయము. దీన్ని ప్రవృత్తి సామాన్య న్యాయం అని కూడా అంటాము. ఇక నిష్పత్తి అర్థానికి భుక్తి అన్నాడు. ఈ భుక్తి ఏమిటి ఈయన దృష్టిలో అంటే, అనుభవించేది, ఆస్వాదించేది. ఈయన దార్శనిక మతం సాంఖ్యవాదం. ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భట్టనాయకుడి యొక్క భుక్తివాదానికి సంబంధించినటువంటి అంశాలు ఏమి ఉన్నాయి అని మాత్రమే ముందుగా చూసాం. ఇప్పుడు మనకు భరతముని ప్రకారంగా మూలాన్ని అనుసరించి ముందుగా ఒకసారి చూసుకొని మరలా మనం భరత సూత్ర వ్యాఖ్యాతంలో 3వ ప్రముఖ వ్యాఖ్యాత మనకు భట్టనాయకుడు. అభినవగుప్తుడు తన అభినవ భారతిలోను, ధ్వన్యాలోక లోచనంలోను భట్టనాయకుని యొక్క అభిమతాన్ని గురించి విపులంగా చాలా సగౌరవమైన వ్యాఖ్య చేయటం జరిగిందండి. మమ్మటుడు కూడా తన కావ్య ప్రకాశంలో భట్టనాయకుడి గురించి తన అభిప్రాయాన్ని చెప్పడం కూడా చూసాం. అభినవ భారతిలో భట్టనాయకుని యొక్క అభిప్రాయం ఏమిటి? భట్టనాయక స్వాహ రసో న ప్రతీయతే, నోత్పద్యతే, నాభివ్యంజ్యతే, స్వగతత్వేన హి ప్రతీతౌ కరుణే దుఃఖిత్వం స్యాత్, న చ సా ప్రతీతిర్యుక్త సీతాదేర విభావావిత్వాత్ స్వకాంతా స్మృత్య సంవేదనాత్ దేవతాదౌ సాధారణీకరణ యోగ్యత్వాత్ సముద్రలంఘనాదేరసాధారణ్యాత్ న చ తద్వతో రామస్య స్మృతి అనుపలబ్ధత్వాత్ న చ శబ్దానుమానాదిభ్యస్త ప్రతీతౌ లోకస్య సరసత ప్రయుక్త ప్రత్యక్షాదివ నాయకయుగళావ అవభాసో హి ప్రత్యుత లజ్జ జుగుప్సా స్పృహాదిస్పో చిత్తవృత్తంతరోదయ వ్యగ్రతయాకాశరసత్వమపి అపి స్యాత్ తన్న ప్రతీతిరనుభావ స్మృత్యాదిరూపా రసస్య యుక్త ఉత్పత్తావపి తుల్యమేతదృషాణాం శక్తిరూపత్వేన పూర్వం స్థితస్య పంచాద వివ్యక్తౌ విషయార్జనతరతమ్యాపి ఉత్పత్తి స్వగత పరగతత్వాది చ పూర్వావత్ వికల్ప్యాం. తస్మాద్ కావ్యే దోషాభావ గుణాలంకార మయత్వలక్షణేన నాట్యే చతుర్విధాభినయ రూపేణ నిభిడ నిజమోహ సంకటాకారిణ విభావాది సాధారణీకరణాత్మన అభిధాతో ద్వితీయేనాంశేన భావకత్వ వ్యాపారేణ భావ్యమానో రసో అనుభవ స్మృత్యాది విలక్షణేన అన్వేష వైచిత్ర్య బలాత్ ధృతి విస్తార వికాస లక్షణేన సత్వోద్రేక ప్రకాశానందమయ నిజ సంవిద్ధిశ్రాంతి లక్షణేన పరబ్రహ్మస్వాద సంవిధేన భోగేన పరంభుజ్యత. ఇది అభినవ భారతిలో ఈయన యొక్క వ్యాఖ్య. ఇది ఏం చెప్తున్నాడు?
ఈయన ప్రకారంగా రసోన ప్రతీయతే నోపత్యతే అన్నాడు. అంటే రసం అనేటువంటిది ఇక్కడేమి ప్రతీతం కాదు, ఉత్పన్నము కావటం లేదు, అభివ్యక్తము కాదు. ఎందుచేత ఇతరులకు సంబంధించినట్లుగా రసము యొక్క ఉత్పత్తి, ప్రతీతి, అభివ్యక్తి వీటిలో దేన్ని అనుకరించినా కూడా అదంతా కూడా వ్యర్థమే. ఈ రసప్రీతి అనేటువంటిది ఎక్కడ కలగాలి? ఈ రసప్రతీతి అనేటువంటిది సామాజికునికి కావలసిన అంశం. ఒకవేళ సామాజికుల్లో గనక దాని అనుభూతి కలగలేదనుకోండి, ఇతరులైన నటుడు మొదలైన వారికి అది కలిగితే అది సామాజికునికి వ్యర్థము. అందువల్ల పరగతంగా ఉత్పత్తి మొదలైన వాటి గురించిన ఆలోచనకు స్వస్తి చెప్పాలి. ఇందులో స్వగతత్వేన అన్నారు అంటే ఏమిటి? సామాజికుల్లో రసోత్పత్తి ఇత్యాదులను గురించి ఆలోచించాడు. సామాజికుల్లో కరుణాది రసాల ప్రతీతిని అంగీకరిస్తేనే కరుణ రసంలో సామాజికునికి దుఃఖం కలగాలి. కానీ ఇది విశ్వాసపూర్వకంగా ఉందా? లేదు. దుఃఖానికి మూల కారణాలైనటువంటి ఈ సీతాదులు విభావాదుల రూపంలో ఉండకపోవటంతో, తన భార్యాదులు శృతి లేకపోవటంతో దుఃఖాదులు కలగటం యుక్తియుక్తం కాదు. ఇందువల్ల ఒకవేళ సామాజికునిలో కరుణరసం ఉంటుందని భావించినట్లయితే దాని అనుభవ కాలంలో అతడికి దుఃఖం కలగవలసి ఉంటుంది. అందువల్ల భట్టనాయకుడి అభిప్రాయానుసారంగా సామాజిక గతంగా రసప్రతీతి కలగదు. అది చెప్పిన తరువాత ఈ సీతాదులు లేదా ఈ పార్వత్యాది ఈ దేవతాదులు ఎవరైతే ఉన్నారో ఈ సాధారణీకరణలు యోగ్యం కాకపోవటం చేత హనుమంతుడు ఇత్యాది విభావాలతో చేసినటువంటి సముద్ర లంఘనాదులు సాధారణీకరణ కాకపోవటం చేత, అవి అసాధారణాలు కావటం చేత రసప్రతీతి సామాజికునికి కలగడం అసంభవం. ఇంకా అది కాకుండా ఈ రత్యాదులతో కూడుకున్న రాముడు మొదలైనటువంటి ఈ విభావాల స్మృతి రూపమైనటువంటి రసప్రతీతి కాదు. ఎందుచేత స్మృతి అంటే పూర్వ ఉపలబ్ధమైనటువంటి అర్థానికి సంబంధించి ఉంటుంది. స్మృతి ఎప్పుడు కూడా రత్యాదులతో కూడుకున్న ఈ రాముడు పూర్వం ఉపలబ్ధుడు కాకపోవటంతో ఈ శబ్దము అనుమానము ఇత్యాది పరోక్ష జ్ఞాన జనకాలైనటువంటి ప్రమాణాల చేత దాని యొక్క ప్రతీతిని భావించినప్పటికీ దానిలో ప్రత్యక్ష జ్ఞానం వల్ల కలిగేటువంటి సరసత్వము కలగదు. అందుచేత ఈ శబ్దము లేదా ఈ అనుమాన ప్రమాణం వల్ల కూడా రసజ్ఞానాన్ని భావించడానికి ఇక్కడ వీలు లేదు. ఒకవేళ లౌకిక ప్రత్యక్ష ప్రమాణాల వల్ల రసప్రతీతి కలిగింది అనుకుందాం అనుకోండి, అది కూడా యుక్తం కాదు. ఈ ప్రత్యక్ష రూపంలో సంభోగాదుల్లో ప్రవృత్తులైనటువంటి ఈ నాయికా నాయకులను చూసినప్పుడు ఇతర రకాలైనటువంటి చిత్త వృత్తులు ఉదయిస్తాయి. ఇది కాకుండా తన్మయత్వం లేకపోవటం చేత ఆకాశ పుష్పం వల్లే మనకు రసప్రతీతి కూడా ఉండదు. అందుచేత ప్రత్యక్ష రూపమైనటువంటి అనుభవం, స్మృతి ఇత్యాదులను రసప్రతీతి అనుకోవటం కూడా సముచితంగా ఉండదు. అందుచేతనే భట్టనాయకుని అభిప్రాయానుసారంగా రసో న ప్రతీయతే అని చెప్పాడు ఇక్కడ. అది కాకుండా రస ఉత్పత్తిని భావించటంలో కూడా ఈ దోషాలన్నీ కూడా సమానంగానే ఉన్నాయి. కనుక రసానికి స్వగత పరగత ఉత్పత్తి కూడా ఉందని అనడానికి వీలు లేదు. ఇక మూడవది అభివ్యక్తి పక్షం మిగిలిపోయింది కదా, దాన్ని గురించి భట్టనాయకుడు కావ్యంలో దోషాభావం, గుణాలంకారమయత్వం ఇలాంటి లక్షణాల కారణంగా, అంటే దోషాలు లేనటువంటి గుణాలంకారాలతో కూడుకున్న శబ్దార్థాలనే కావ్యం అని అంటామని మనం కావ్య లక్షణానుసారంగా ఇంత పూర్వం చదువుకుని ఉన్నాం. ఇంకా నాటకంలో ఈ ఆంగీకాది 4 రకాల అభినయాల వల్ల సామాజికునిలో తనలో ఉండేటువంటి సమస్త అజ్ఞానాదులను నివారించేటువంటి ఈ విభావాదుల సాధారణీకరణ రూపమైనటువంటి అభిధ, తద్వారా జరిగేటువంటి ఈ భావకత్వ వ్యాపారం ద్వారా భావ్య రూపమైన రసం అనుభవం, స్మృతి ఇత్యాది వాటికంటే కూడా భిన్నమైన పద్ధతుల్లో ఉండేదేమో. గుణ మిశ్రమ కారణంగా ద్రవీభావము, వికాసము, విస్తారము వీటి రూపమయంగా ఇది మారుతూ వచ్చింది. సత్వగుణ ప్రాధాన్యం వల్ల ప్రకాశమయమై
ఆనందమయమైనటువంటి సాక్షాత్కారంలో విశ్రాంతి రూపమైంది. పరబ్రహ్మాస్వాద సదృశమైనటువంటి భోజకత్వ వ్యాపారం వల్ల అది అనుభవించబడుతోంది అని పట్టనాయకుని అభిమతం ఇక్కడ అభినవగుప్తుని వాక్యాల్లో మనకు వివరించటం జరిగింది. అయితే దీన్ని గురించి మనం సూక్ష్మీకరించుకుంటూ ఇప్పుడు మన భావన చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మన వృత్తిపర ఆయన ఇచ్చినటువంటి మూలం ఆధారంగా మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరిగిందండి. ఇప్పుడు దీనిలో భావంలోకి మనం వెళ్తున్నాం. అసలు దీనిలో ఏం చెప్పాలనుకున్నాడు ఆయన, మనం ఏమి చూస్తున్నాము అనేది ఇక్కడ చూద్దామండి ఒక్కసారి. దీనిలో ఈయన ప్రకారంగా రసం అనేటువంటిది సామాజిక నిష్టం, అంటే సామాజికుడిలో అంటే ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈయన చెప్పిన ప్రకారంగా మొట్టమొదట భట్టలోల్లటుడు రసం అనేది అనుకార్యుడిలో అంటే పాత్రలో ఉంటుందన్నాడు. రెండవ అయినటువంటి ఈ శ్రీశంకర్ కూడా ఏమిటన్నాడంటే రసం అనేది అనుకర్తలో నటుడిలో ఉంటుందన్నాడు. ఇక మూడవ వాడైనటువంటి ఈ భట్టనాయకుడు రసం అనేటువంటిది ప్రేక్షకుడిలో ఉంటుందంటున్నాడు. ఇప్పుడు ఈ రసం గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంత పూర్వం మనం మొట్టమొదటిగా మాట్లాడుకున్న సందర్భంలో ఈ రసం అనేటువంటిది రెండు విధాలుగా ఉంటుందని చెప్పానండి. అది లౌకికము, అలౌకికము. లౌకికంగా జరిగేటువంటి చర్యల పట్ల మనకు కలిగేటువంటి ఆనందము పరిమితంగా ఉంటుందని, అలౌకికంగా జరిగేటువంటి కారణాలు అంటే అలౌకికంగా అందేటువంటిది అద్వితీయంగా ఉంటుంది ఆనందం. దాన్ని మనం బ్రహ్మానందం అనుకున్నాం. ఆ బ్రహ్మానంద స్థాయికి ఒక మెట్టు కిందగా ఉన్నది ఈ రసానందం అని కూడా మనం అక్కడ మాట్లాడుకున్నాం. అయితే ఈ లౌకికము, అలౌకికము, ఈ లౌకికమైనటువంటి రసం ఎక్కడ ఉంటుంది, అలాంటి రసం నుంచే లౌకికానందము అలాగే అలౌకికానందం ఇవి ఎట్లా వస్తాయి, ఈ లౌకికము అలౌకికము చూద్దాం. లౌకికంగా మనం మాట్లాడుకునే నిత్య ప్రక్రియల ద్వారా మనం ఏదైతే చూస్తున్నామో అవి కావ్యంలో కానీ నాటకంలో కానీ ఉండే ఈ నాయకాదులు అలౌకికులండి. ఇప్పుడు రామాయణానికి సంబంధించిన కావ్యమే మనం తీసుకుంటే అందులో ఉన్నటువంటి సీత కానీ రాముడు కానీ లౌకికులు కారు, వీరు అలౌకికులు. వారిలో ఉండేటువంటి రసం కూడా అలౌకికమే అవుతుంది. ఈ అలౌకికమైన రసాన్ని ఆస్వాదించే వారు ఎవరైతే ఉన్నారో వారే సామాజికులు. సామాజికుల్లో రసం ఉండటమే దీనికి కారణం అన్నమాట. ఈ రసాస్వాదన ఎందుకు ఈ సామాజికుల్లో ఉంది అని అన్నప్పుడు రసాలతో క్రోడీకరించుకున్నటువంటి ఒక అలౌకికమైనటువంటి దృశ్యాన్ని ఇక్కడ చూస్తూ ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నవాడు సామాజికుడు కనుక. ఇక్కడ వక్త ఉండటం శ్రోత ఉండటం ఎలాగో అక్కడ నటుడు ఇక్కడ ప్రేక్షకుడు అనేటువంటిది కూడా చాలా ముఖ్యం కనుక దాని భావన చేసుకుని మనకి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనకు చెప్తున్నాడండి. అదేంటి, మనకు అభిధ భావనాశ్చైవ తద్భోగీకృతరేవచ అన్నాడు. శబ్దానికి మనకు అభిధ భావన భోజకత్వ వ్యాపారాలు ఉన్నాయని ఇక్కడ ఆధారం చేసుకుని ఇక్కడ మనకు నిరూపణ చేయటానికి మొదలు పెడుతున్నాడు. దాన్ని ఇప్పుడు ఏ విధంగా చెప్తాడో చూద్దామండి. ముఖ్యంగా భట్టనాయకుడు తన భుక్తివాద ఆధారంగా రస నిష్పత్తిని వివరించేటువంటి సిద్ధాంతంలో చాలా కీలకమైన అంశాలను మనకు చెబుతున్నాడు అని మనం అనుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఒక కావ్యాన్ని చదువుతున్నప్పుడు కావచ్చు, నాటకం చూసినప్పుడు కావచ్చు, అందులోని పాత్రల భావాలు మనవి కాకపోయినా, అంటే ఈ రాముడికి సంబంధించినటువంటి దుఃఖాదులు ఇవేవి కాకపోయినా మనం ఆ అనుభూతిని ఎలా పొందుతున్నాము అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇక్కడ కొన్ని అంశాలను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నామండి. వాటిని గమనిద్దాం. ఇప్పుడు చెప్పినప్పుడు అభిధాభావన చైవ తద్భోగీకృతరేవచ అన్నాడు. అంటే శబ్దానికి ఇచ్చినటువంటి ఈ అభిధా భావన భోజకత్వ వ్యాపారాలు. అభిధా వ్యాపారం అనేటువంటిది మనం కావ్యప్రకాశం చదివినప్పుడు చూసుకున్నామండి. శబ్దము యొక్క వాచ్యార్థాన్ని ఏదైతే తెలుపుతుందో అదే అభిధా వ్యాపారం. మొదట ప్రేక్షకుడు నటులను చూస్తున్నాడు. వారి యొక్క అభినయాదుల ద్వారా ఈ రామాది జ్ఞానం కలుగుతోంది కనుక ఇక్కడ అభిధా వ్యాపారం జరిగింది. ఇది ముగిసిన వెంటనే భావకత్వ వ్యాపారం మొదలు కొడుతుంది. అంటే భావకత్వం అంటే దీన్నే భావనా వ్యాపారం అవుతుంది. అంటే ఈ భావకత్వ వ్యాపారం అంటే ఏంటి, అసలు ఇది ఏం చేస్తుంది అని ప్రశ్నించుకుంటే ఈ భావాదులను అన్నింటినీ కూడా
సాధారణం చేస్తుంది కనుక దానిని సాధారణీకరణం అన్నామన్నమాట. అంటే ఏమిటి? ఇతపూర్వం ప్రేక్షకుడు నటులను చూస్తున్నాడు అన్నాం. అది దానికి మనం అభిధా వ్యాపారంగా ఆ రామాది జ్ఞానం కలిగి ఉండవు అని చెప్పాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ రాముడు సీత అనే భావం పోయి సాధారణ నాయకుడు నాయిక అనే జ్ఞానం ఇక్కడ సామాజికునికి గోచరమవుతుంది. ఇది దేని వల్ల జరిగింది అంటే భావకత్వ వ్యాపారం వల్ల ఇక్కడ ఇది జరగటం చూస్తున్నాం. ఇలా సీతారాములు నాయికా నాయకులుగా సాధారణీకరణం చెందినప్పుడు ఈ ప్రేక్షకుడు కూడా నాయికా నాయకులతో సాధారణీకరణం చెంది అభేదాన్ని పొందుతున్నాడు. ఇలా భావకత్వ వ్యాపారం ముందుగా అభిధా వ్యాపారం ముగిసి తద్వారా భావకత్వ వ్యాపారం జరిగింది. ఈ భావకత్వ వ్యాపారంలో నాయికా నాయకులుగా ఈ సీతారాములు ఎవరైతే ఉన్నారో నాయికా నాయకులుగా సాధారణీకరణం చెందినప్పుడు ఈ ప్రేక్షకుడు కూడా నాయికా నాయకులతో సాధారణీకరణం చెంది భేదాన్ని పొందుతున్నారు. ఇలా భావకత్వ వ్యాపారం ముగించుకొని మూడవదైనటువంటి భోజకత్వ వ్యాపారం రాబోతోంది. అయితే ఈ భోజకత్వ వ్యాపారం ఏమిటి? పూర్వం మనం భావకత్వ వ్యాపారం వల్ల ఏదైతే సాధారణీకరణం చెందినటువంటి రత్యాదులు సామాజికుని చేత ఇక్కడ భుజ్యమానాలు అవుతాయి. అంటే భుజ్యమానాలంటే అనుభవించబడతాయండి. భోజకత్వ వ్యాపారం వల్ల సామాజికుల్లో ఉన్నటువంటి ఈ రజస్తమో గుణాలు అణిగిపోతాయి. ఉన్నటువంటి సత్వగుణం అనేటువంటిది అతిశయించటం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రాపంచిక జ్ఞానం మొత్తం లోపించేస్తుందండి. స్వస్వరూప ఆనందంతో కూడినటువంటి రత్యాది స్థాయి భావాలు అతనిలో భాషిస్తాయి. అవి ఇప్పటి వరకు ఏమవుతాయి? అటు లోపలికి ఉండిపోయి ఉన్నాయి. అవి ఇక్కడ భావన ఎప్పుడైతే సత్వగుణం వచ్చిందో ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా కూడా లోపించి స్వస్వరూప ఆనందంతో కూడినటువంటి ఈ రత్యాది స్థాయి భావాలు అతనిలో భాషించటం జరుగుతుంది. దానివల్ల సామాజుడికి అసానందం కూడా కలుగుతుంది. అయితే ఇక్కడ సంయోగ శబ్దానికి ఏం తీసుకున్నారు? నిష్పత్తి శబ్దానికి ఏం చెప్పబోతున్నాడు? సంయోగ శబ్దానికి భావకత్వం అని, నిష్పత్తి శబ్దానికి భుక్తి ఆస్వాదం అన్నాడు. ఇక విభావాదులు భోజకాలు రసం భోజ్యమైంది. అందుచేత దీనిని భుక్తివాదంగా ఆయన చెప్పుకోవటం జరిగిందండి. అయితే ఇక్కడ తీసుకున్నటువంటి న్యాయం ఏమిటి? అయితే ఒక అనుసరించారు. ఈయన ఎవరు? సాంఖ్యవాది. ఈ సాంఖ్యవాది కావటం చేత ఒక న్యాయాన్ని అనుసరించి ఏదైనా ఇక్కడ వీళ్ళు చేయటం జరుగుతుంది కనుక ఈయన అనుసరించినటువంటి న్యాయం ఏమిటి అని అన్నప్పుడు సఖ్యసాయక న్యాయము అనేటువంటి దాన్ని ఈయన అనుసరించటం జరిగిందండి. దీనిలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే కావ్యంలోని అభిధాశక్తి మరియు రెండు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి బాణలు లాంటివిగా మనం ఇక్కడ చెప్తాడు. ఇవి ప్రేక్షకునికి హృదయంలోకి చొచ్చుకుపోయి రసానుభూతిని కలిగిస్తాయి. బాణములాగా అన్నాడు. ఇక్కడ సాయక శబ్దానికి బాణం అని అర్థం అండి. కనుక కావ్యంలోని ఈ అభిధాశక్తి అంటే ఈ శబ్దార్థాలు మరియు పైన రెండు వ్యాపారాలు ఉన్నవి బాణం లాంటివని ఇక్కడ చెప్పాడు. ఇక తర్వాత సఖ్య. ఈ సఖ్య అంటే ఏమిటి? తోడు లేదా స్నేహం అనుకోండి. కేవలం కావ్యం మాత్రమే ఉంటే సరిపోదు కదా, దానిని స్వీకరించేటువంటి సహృదయుడు కూడా అంటే ప్రేక్షకుడు కూడా అక్కడ సిద్ధంగా ఉండాలి. బాణానికి విలుకాడి ఎలా అవసరమో కావ్యానికి ప్రేక్షకుడు కూడా అలా తోడుగా ఉంటాడు. కనుక భట్టనాయకుడు ఈ న్యాయం ద్వారా కావ్యంలో ఉన్నటువంటి ఈ వ్యాపారాలు భావకత్వం భోజకత్వం మరియు ప్రేక్షకుడిలో ఉన్నటువంటి సత్వ గుణోద్రేకం రెండూ ఒకే సమయంలో పరస్పర సహకారంతో పనిచేస్తాయని అప్పుడే రసభోగం కలుగుతుందని చెప్పి వివరణ చేశాడు. దీన్నే మనం ప్రవృత్తి న్యాయం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారండి. ఎందుచేతంటే ఒకే పని కోసం రెండు వేరు వేరు శక్తులను స్నేహపూర్వకంగా కలిసి పనిచేయడం ఏదైతే ఉంటుందో దాన్నే మనం ప్రవృత్తి సామాన్య న్యాయంగా కూడా ఇక్కడ మనం వ్యవహరించడం జరుగుతుంది. ఈ న్యాయం ద్వారా భట్టనాయకుడు ఏం చెప్పాడంటే రసం అనేటువంటిది ఉత్పత్తి అయ్యేది కాదు, అది కేవలము అనుభవించదగింది ఇక్కడ నిరూపణ చేస్తున్నాడండి. ఆయన ఎందుచేతనంటే ఈయన సాంఖ్యవాది కావటం చేత ప్రతిదీ ప్రామాణికంగా తీసుకుంటూ వచ్చాడండి. ఇప్పుడు ఏదైతే బాణం ఒక్కసారి లక్ష్యాన్ని చేరుతుందో
ఈ కావ్యం చదవగానే ఈ భావకత్వ భోజకత్వ వ్యాపారాలు ఒకేసారి కలిసి పనిచేసి సామాజికుడికి రసానందాన్ని కలిగిస్తాయి కనుక కావ్యము సామాజికుడు కూడా ఒకరికొకరు తోడుగా సఖ్యముగా బాణము వలె అంటే సాయకము వలె అక్కడ చెప్పాడు. ఇక్కడ కావ్యములో కావ్యము మరియు సామాజికుడు కూడా ఒకరికొకరు తోడుగా సఖ్యముగా ఉంటేనే రసం అనేటువంటిది ఇక్కడ ఓకే సాధ్యం అవుతుందని ఇక్కడ వివరణ చేయటం జరిగిందండి. అయితే ఇంతటి హృద్యంగా చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఇక్కడ మనం మామూలుగా ఇప్పటి వరకు కూడా మనం మాట్లాడుకుంటూ వస్తున్న దాంట్లో ఏం చెప్పుకుంటూ వచ్చాడు? త్రిగుణాలలో ఉన్నటువంటి సత్వగుణం అనేటువంటిది పైకి వచ్చినప్పుడు అంటున్నాం, అంటే ఈ రజస్తమో గుణాలు ఈ త్రిగుణ సిద్ధాంతంతోనే కదా సాంఖ్యం నుండి మనం ఈ మూలాధారంగా ఎందుకు తీసుకుంటున్నాడంటే ఈయన సాంఖ్యవాది. ఈ త్రిగుణాల వల్ల సుఖదుఖాలకు మనం లోనవుతున్నాం కనుక కావ్యాన్ని చదివినప్పుడు భావకత్వ శక్తి వల్ల ఈ రజస్తమో గుణాలు అనేటువంటివి అణిగిపోవటం ద్వారా సత్వగుణం పైకి రావడం జరుగుతుందని, తద్వారా రసానుభూతి కలుగుతుందని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఇంకొకటి ఇక్కడ భోక్తృత్వం అనే మాట మాట్లాడినప్పుడు సాంఖ్య ప్రకారంగా పురుషుడు ఆత్మ అండి. ఈ ప్రకృతి ఏం చేస్తోంది? సుఖదుఖాలను అనుభవించేది కనుక ఇది భోక్త అయింది. కనుక ఈ ప్రకృతి అని మనం ఇక్కడ మాట్లాడుకుంటే అది కావ్యం కావచ్చు లేదా నాటకం కావచ్చు. ఇక్కడ తనను తాను ఇది ప్రదర్శింప చేసుకుంటోంది. ఇక్కడ పురుషుడు ఏమవుతున్నాడు? ప్రేక్షకుడు అవుతున్నాడు. ఈ పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రదర్శనను, ప్రకృతి తనను తాను ఏదైతే ప్రదర్శింపజేస్తోందో దానిని ప్రేక్షకుడు చూసి ఆనందిస్తున్నాడు. ఇక్కడ రసం అనేది పుట్టేది కాదండి, కేవలం ప్రేక్షకుడు అనుభవించేటువంటి భోగ్యంగా ఇక్కడ మనకు చెప్పాడు కనుక దీన్ని భోగవాదం అంటున్నాము. అలాగే దీన్ని భుక్తివాదం అని కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ఇతపూర్వం చెప్పినటువంటి రెండు వాదాలలోనూ కూడా విమర్శలు చూసాం. దాన్ని శ్రీశంకుడు చెప్పిన దాన్ని విమర్శను అనుసరించి అందులో ఉన్నటువంటి లోపాలు ఇవి అని చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ కూడా ఈయన మనకు ఈ సిద్ధాంతాన్ని ఇప్పుడు మనం చూసినటువంటి భట్టనాయకుని రసభుక్తి వాదంలో కూడా ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనిలో ఉన్నటువంటి ఆయన కనిపించిన మాట ఆయన చెప్పాడు, ఆయన భావం. కానీ దీనిలో ఏమైనా కూడా ఇంకా లోపాలు ఉన్నాయా అని చెబుతూ వెతుకుతూ దీనిలో ఉన్నటువంటి లోపాలు ఏమిటని మనకు చూపిస్తున్నాడు. మామూలుగా అయితే శబ్దానికి మనం ఇక్కడ 3 అర్థాలు చెప్పుకుంటూ వచ్చాడు. అది అభిధా భోజకత్వ అభావకత్వ వ్యాపారాలని 3 చెప్పాడు ఇందులో. అయితే ఈ చెప్పిన వీటిలో అభిధా వ్యాపారం అనేటువంటి దాని గురించి ప్రామాణికత అనేటువంటిది మనకు కనిపిస్తుందండి. అది అవసరం కూడా. కానీ ఈ భావకత్వ భోజకత్వ వ్యాపారాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటికి ప్రామాణికత అనేటువంటిది ఎక్కడా కనిపించదు. ఇవి కేవల కల్పితాలు. అయితే కల్పితంతో కూడుకున్న దాన్ని తీసుకొచ్చి ఒక న్యాయసమ్మతంగా ఒక హృదయమైనటువంటి ఒక సిద్ధాంతానికి ఆపాదించడం అనేటువంటిది లోపభూయిష్టంగా తీసుకోవటం జరిగింది. అయితే ఈ భావకత్వ వ్యాపారంతో ఈ విభావాదులు సాధారణీకరణం చెందుతాయి అన్నాడు. ఒకవేళ సాధారణీకరణం చెందిన మొదట ప్రేక్షకుల్లో అంటే ఎవరితో? సామాజికుల్లో అది బీజ రూపంలోనైనా ఈ రత్యాదులు అనేటువంటివి లేకపోయినట్లయితే అతను ఎలా అనుభవించగలుగుతాడు? ఇవి ఉండాలి కదా బీజరూపంగా. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పకపోవటం అనేటువంటిది ఒక ముఖ్యమైన లోపంగా చెప్పడం జరిగిందండి. ఇక తర్వాత నాయకుడు, ఈ నాయకుడితోటి సామాజికునికి అభేదం కలుగుతుంది అని చెప్పాడు. అయితే అభేదం ఏ విధంగా కలుగుతుంది చెప్పడం అయితే చెప్పారు, కానీ ఏ విధంగా కలుగుతుంది అనే ప్రశ్నకి ఇక్కడ ఆయన వివరణ అయితే ఇక్కడ ఇవ్వటం జరగలేదు కనుక ఇది మరొక లోపంగా చెప్పడం జరిగింది. ఇత్యాది కారణాల వల్ల తర్వాత అభినవ గుప్తుడు తన రసాభివ్యక్తి వాదాన్ని చెప్పటానికి ఇది ఒక మూలమైందని కూడా చెప్పొచ్చండి. ఎక్కడైనా సరే ఒక ముఖ్యమైనటువంటి అంశం మనం చెప్తే ఇక్కడికి ఇది ఇందులో ఏ రకమైన లోపాలు లేవు అంటే అక్కడికి అది ఆగిపోతుంది. కానీ దీని తర్వాత వచ్చినది కూడా లోపభూయిష్టంగా ఉండటం చేత దానిని అనుసరించి మనకు అభినవ గుప్తుల వారు రసాభివ్యక్తి వాదాన్ని ఇక్కడ పరిచయం చేయటం జరిగింది. ఇప్పుడు మనం రసాభివ్యక్తి వాదంలో అభినవ గుప్తుడు ఏమి చెప్పబోయాడు అనేది మనం చూద్దాం. ఈ అభినవ గుప్తుడికి మనం క్రొత్తగా పరిచయం, మనందరూ కూడా సుపరిచితుడిగానే మనం ఈ అభినవ గుప్తుడిని చూస్తామండి. ఎంతో చారిత్రాత్మకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నవాడు ఈ అభినవ గుప్తుడు. మనం
అభినవగుప్త వ్యాఖ్య సహితంగా ఈ అభినవ భారతి అనే దాని ద్వారా మనం ఈ గ్రంథాన్ని చదివేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అండి. అంతవరకు కూడా మనకు దీనికి సంబంధించిన ప్రతులేవి కూడా మనకు అందుబాటులోకి రాలేదు. సప్రమాణపూర్వకంగా మనకు అందిస్తూ మనకు దీన్ని చూడటం జరుగుతుంది. ఈయన చెప్పినటువంటి సిద్ధాంతం, రస సిద్ధాంతం, ఇప్పుడు భారతీయ కావ్యశాస్త్రంలో రస సిద్ధాంతాన్ని ఇప్పుడు ఈ భట్టనాయకుడు అభినవగుప్తుడు కూడా ఈ ఇద్దరు కూడా మేధావుల చర్చతోనే ఇద్దరు ఏదైతే చెప్పారో ఇద్దరు మేధావులు, ఈ మేధావులు చెప్పిన చర్చతోనే పరిపూర్ణతకు చేరుకుంటుంది అని చాలా సగర్వంగా మనం చెప్పొచ్చండి. అభినవగుప్తుడు తన వాదానికి అభివ్యక్తివాదంగా చెప్పుకున్నాడు. అయితే ఈయన చెప్పిన ప్రకారంగా రసస్థితి ఏమిటి అంటే, రసం అనేటువంటిది వ్యక్తమవుతోంది అంటే ఏమిటి? అభివ్యంగ్యము. అందుచేత తన సిద్ధాంతానికి అభివ్యక్తివాదం అని పేరు పెట్టుకున్నాడు. అయితే ఇది ఎక్కడ ఉంటుంది? ఇది మనలోనే ఉంటుందండి. అభివ్యంగ్యము కదా, అభివ్యక్తము అభివ్యంగ్యము కనుక ఇది మనలోనే ఉంటుంది. రస సాధనము ఏమిటి? ఇక్కడ తీసుకున్నటువంటి సాధనం ఈయన వ్యంజనావృత్తి లేదా ధ్వనిని తీసుకున్నాడు. ఇది లోక ప్రసిద్ధమైనది. మనం ధ్వన్యాలోకం చదువుకున్నాం అండి. ఈ ధ్వనిని అనుసరించే ఆయన అక్కడ చెప్పడం జరిగింది. ఇక సంయోగం యొక్క అర్థాన్ని ఏం చెప్పాడు? ఇక్కడ వ్యంజక సంబంధం అంటే సూచించేది, సూచించబడేది. ఇక ఈయన అనుసరించినటువంటి న్యాయం ఏమిటి అంటే పానకరస న్యాయము. అంటే వివిధ పదార్థాలన్నీ కలిసి ఒక కొత్త రుచిగా మారటం ఇక్కడ మనకు ఒక న్యాయంగా తీసుకున్నాడు. ఇక నిష్పత్తి యొక్క అర్థం ఏమిటి అంటే అభివ్యక్తి. అభివ్యక్తి అందుచేతే తన సిద్ధాంతానికి అభివ్యక్తివాదం అని పెట్టుకున్నాడు. ఈయన ఎవరు అంటే ఈయన దార్శనిక మతం వేదాంతం కనుక ఈయన వేదాంతి కావటం చేత ఈ అంశాలన్నీ క్రోడీకరించుకుంటూ అసలు అభినవగుప్తుడు ఏం చెప్పబోతున్నాడు అది కూడా మనం మూలం నుంచి ఒక్కసారి చూస్తామండి. ఇప్పుడు అభివ్యక్తివాదంలోకి వెళుతున్నాం. తన పూర్వులు చేసినటువంటి వారి యొక్క అభిప్రాయాలను, వారి యొక్క వ్యాఖ్యానాలను పరీక్షించుకున్న తరువాత తన అభిమతాన్ని స్థాపిస్తున్నాడు అభినవగుప్తుడు. ఈయన యొక్క అభిప్రాయాలు నాట్యశాస్త్ర వ్యాఖ్యానమైనటువంటి అభినవ భారతిలోను, ధ్వన్యాలోక వ్యాఖ్యానమైన లోచనంలోనూ కూడా మనకు లభ్యమవుతూ ఉన్నాయి. అయితే అభినవ భారతిలో వ్యాఖ్య మనకు ప్రాముఖ్యత అంటే ముఖ్యంగా అది మనకు ఉపయుక్తమని అభినవ భారతిలో వ్యాఖ్యను మనకు పరిచయం చేస్తున్నాడండి. కావ్యార్థాన్ భావయతి ఇది భావాః ఇది తత్ కావ్యార్థో రసః యథా హి రాత్రిమాసత తామగ్నోప్రాదాత్ ఇత్యాదావిర్ధీత ఆవిర్ధాతి లక్షితస్యాధికారిణః ప్రతిపత్తిమాత్రాదతీతివ్ర ప్రకరణోచితాత్పత్య ప్రథమ ప్రవృత్తాదనంతరమ అధికైవోపత్తాకాల తిరస్కారైణైవస్తో సంప్రదాదీనాత్యాది రూప సంక్రమణాది స్వభావ యథాదర్శినం ప్రతిభాభావన విద్యుద్యోగాది భాషాభిర్వ్యవహృత ప్రతిపత్తిస్తథైవ కావ్యాత్మకాదాపి కాత్ అపి శబ్దార్థది అధికారిణోధికా అస్తి ప్రతిపత్తి అధికారీ చాత్ర విమల ప్రతిభానశాలి హృదయ తస్య చ గ్రీవాభంగాభిరామం ఇతి ఉమాపి నీలాలక ఇతి హరస్తు కించిత్ ఇత్యాది వాక్యేభ్యో వాక్యార్థ ప్రతిపత్తేరనంతరం మానసీ సాక్షాత్కారాత్మికా ప్రహస్థిత తత్ వాక్యోపాత్తకాలాది విభాగ తత్వాక్య ప్రతీతి రూపజాయతే. ఇక్కడ చెప్తున్నాడండి మనకు ఈ కావ్యార్థమే రసం. ఈ కావ్యాత్మకమైనటువంటి వాక్యం కంటే కూడా అధికారి యోగ్యుడైనటువంటి సహృదయునికి కేవలం సాధారణ వాక్యార్థ జ్ఞానం కంటే ఎక్కువగానే రసాత్మక వ్యంగ్యార్థ ప్రతీతి అనేటువంటిది ఇక్కడ కలుగుతుంది. అయితే ఇక్కడ నిర్మలమైన ప్రతిభతో కూడుకున్నటువంటి హృదయం ఉన్నటువంటి వ్యక్తి అధికారి. అతనికి ఈ కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలంలోని గ్రీవాభంగాభిరామం మొదలైనవి
కుమార సంభవ మహాకావ్యంలోని ఉమా లీలావతి మొదలైనవి, హరస్తు కించిత్ మొదలైన శ్లోక వాక్యాల వల్ల వాక్యార్థ ప్రతీతి కలిగిన తరువాత ఆయా వాక్యాలలో గ్రహించినటువంటి ఈ కాలాది విభాగాలను ఉపేక్షించేటువంటి మానసిక సాక్షాత్కారాత్మకమైన ప్రతీతి కలుగుతుంది. ఈ ప్రతీతిలో విషయంగా ప్రకాశించేటువంటి మృగశాబకాదులు తమ విశిష్ట రూపం లేకపోవటం చేత మృగశాబకానికి సంబంధించి ఇది భయపడింది అన్న జ్ఞానము వాస్తవము కాకపోవడం వల్లే, అంటే కల్పితం కావడం చేత భయమే దేశ కాలాదులతో పూర్తి సంబంధం లేని దీనివల్లనే నేను భయపడ్డాను, లేదా వాడు భయపడ్డాడు, లేదా వాడు శత్రువు, మిత్రుడు, లేదా తటస్థుడు ఇత్యాది సుఖదుఖాలను కలిగించేటువంటి ఇతర జ్ఞానాలను తప్పనిసరిగా కలిగించేది. అందుచేత విఘ్న బాహుళాలైనటువంటి జ్ఞానాల కంటే భిన్నమైనది, నిర్విఘ్న ప్రతీతి కంటే సాక్షాత్తు హృదయంలో ప్రవేశిస్తున్నట్లు, కళ్ళ ముందు తిరుగుతున్నట్లు అవుతుంది. ఈ భయానక రసం ఆ విధమైన భయంలో ఆత్మ అతిగా ఉపేక్షితం కాదు, విశేషంగా ఉల్లిఖితము కాదు. ఇదే విధంగా ఇతర రసాలు కూడా ఉంటాయి. అందుచేత ఆ విభావాదులకు ఆ దేశ కాలాలలో పరిమిత రూపంలోనే సాధారణీకరణం కాదు. ధూమాగ్నుల యొక్క వ్యాప్తి గ్రహం వలె, భూకంపాదుల యొక్క వ్యాప్తి గ్రహణాదుల వలె అతి విస్తృత రూపంలో సాధారణీకరణ జరుగుతుంది. ఇందులో సాక్షాత్కార రూపాత్మకమైనటువంటి పోషించేదిగా నటాది సామగ్రి ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటుంది. వాస్తవంగా ఉన్నటువంటి కావ్యంలో వర్ణించినటువంటి దేశకాల ప్రమతాదులకు, ఈ నియమాలకు హేతువుల బంధనాల నుంచి పూర్తిగా వేరు చేయబడినప్పుడు అసాధారణీకరణ వ్యాపారం అతి పరిపుష్టమైపోతుంది. అందుచేత సామాజికులందరికీ కూడా ఒకే రసమైన ప్రతీతి కలుగుతుంది కనుక అది రసానికి ఎక్కువ పరిపోషకమవుతుంది. అనాది సంస్కారాల వల్ల, చిత్రితమైనటువంటి చిత్తం వల్ల సామాజికులందరికీ కూడా ఒక రకమైన వాసన ఉండటం చేత అందరికీ ఒకే రకమైన రసప్రీతి కలుగుతుంది. విఘ్నాల నుంచి పూర్తిగా అడ్డమైపోయిన ప్రతీతి చమత్కారం ఇక్కడ మనకు కల్పిస్తుంది, అలా అనిపిస్తుంది. ప్రతి దశలోనూ పూర్తిగా ఆస్వాదాత్మకము నిర్విఘ్న ప్రతీతి చేత గ్రాహ్యమైన భావమే రసం. వాటిలో కలిగే విఘ్నాలను విభావాదులు వచ్చి తొలగిస్తాయి అని ఇక్కడ మనకు వివరణ చెప్పారండి. అయితే దీనిలో అభినవ గుప్తుడు మనకు చెప్పినటువంటి అంశం ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూద్దామండి. ముందుగా భట్టలోల్లటుడు రసం అనే దాన్ని అనుకార్యుని ఎందు ఉందన్నాడు. శ్రీశంకుడు అనుకర్త ఎందున్నాడు రసం అనేది. మరి భట్టనాయకుడి యొక్క ఉద్దేశంలో రసం అనేటువంటిది సామాజికుని ఎందు ఉంది అన్నాడు. ఇక అభినవగుప్తుడు దాకా వచ్చేసరికి రసం అనేటువంటిది సహృదయునిలో ఉంది అంటున్నాడు. ముందేమో రసం పాత్ర ఎందు చూసాం, తరువాత నటుడి ఎందు చూసాం, తరువాత ప్రేక్షకుడి ఎందు ఉంది అన్నాడు. ఇప్పుడు సహృదయునిలో ఉంది అంటున్నాడు. అంటే రసం అనేటువంటిది అలౌకిక స్థితి నుండి లౌకికానికి రావటం జరుగుతోంది. అంటే ఏమిటి? అలౌకికం అంటే ఆకాశం అనుకున్నాం, అంటే ఆకాశాత్మకం. అక్కడి నుండి లౌకికం అంటే భూమి మీదకి వస్తోంది. భట్టనాయకుని ప్రకారంగా భూమి మీదకి పూర్తి స్థాయిలో వచ్చినా అందులో ఉన్నటువంటి దోషాల కారణంగా అభినవగుప్తుడు రసాభివ్యక్తివాదాన్ని మనం పరిచయం చేస్తూ రసం గురించి ఏం చెప్పాడో ఇప్పుడు మనం చూస్తాము. ఈయన ఉద్దేశం ప్రకారంగా రసము అనేటువంటిది సహృదయనిష్టంగా చూపించాడు. ఇక్కడ మనం సహృదయ శబ్దానికి అర్థం తెలుసుకోవాలండి, అది చాలా ముఖ్యం. ఇక్కడ హృదయ శబ్దానికి సా అనేటువంటి శబ్దం మనకు ఇక్కడ వర్ణం చేరింది, అప్పుడు మనం సహృదయ అంటున్నాం. ఇక్కడ మనకు ఉదాహరణగా ఒక్క మాట చెప్తామండి లౌకికార్థంలో. దీనిలోకి వెళ్లే ముందు సోదరుడు అనే శబ్దం మనం విన్నాం కదండి. సమానమైన ఉదరం కలవాడు కనుక సోదరుడు, ఉదరుడు సోదరుడు అంటే ఒకే తల్లి ఉదరం నుంచి పుట్టినవాడు కనుక సోదరుడు అంటున్నాం. మరి ఈ సహృదయుడు అని ఎందుకు అంటున్నాము అంటే సమానమైన హృదయాన్ని కలిగిన వాడు కనుక సహృదయుడు అంటున్నాం. స శబ్దానికి ఇక్కడ అర్థం మనం తోడు,
కలసి ఉన్న అని, సమానమైన అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ సహృదయుడు ఎవరు? సామాజికుడే. అయితే ఇతడు ఎవరితో సహృదయ వేద్యం అయ్యాడు అన్నప్పుడు దానికి అర్థాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ నాటకంలో ఉన్నటువంటి ఈ నాయకుల హృదయంతో సమానమైన హృదయ సంవేదం కలిగిన వాడు కాబట్టే ఈయన్ని మనం సహృదయుడు అని వ్యవహరించాం. ఈ సహృదయ శబ్దానికి మనం భావప్రకాశ గ్రంథంలో కూడా నిర్వచనం ఒకటి చెప్పారండి. అది ఇక్కడ మనం ప్రస్తావించుకుని తీరాలి. ఎస్తుష్టో తుష్టిమాప్నోతి శోకే శోకముపైతి చ క్రోధే క్రుద్ధో భయే భీరు సశ్రేష్ఠ ప్రేక్షక స్మృత అన్నాడు. నాటకంలో నాయకుడు తృప్తి పొందితే అది చూస్తున్నటువంటి ప్రేక్షకుడు కూడా తృప్తి పొందాలి. నాయకుడు నాటకంలో శోకం అందుంటే శోకే శోకం ఉపైతిచ, శోకంలో ఉంటే శోకంలో ఉండాలి. అక్కడ నాటకంలో ఉన్నటువంటి నటుడు నాయకుడు శోకంలో ఉంటే ప్రేక్షకుడు కూడా శోకంలో ఉన్నాడు. క్రుద్ధే క్రుద్ధో భయే వీరు, కోపంలో కోపం కావాలి, భయంలో భయం కలగాలి. సశ్రేష్టక ప్రేక్షక స్మృత, అప్పుడే అటువంటి వాడిని శ్రేష్టమైన ప్రేక్షకుడు సహృదయుడు అని చెప్పటం జరుగుతుంది అన్నాడు. ఈ సహృదయత అంటున్నావు, బానే ఉంది. సహృదయుడు అంటున్నావు, సహృదయుడు అని ఎందుకంటావు అంటే సహృదయత ఎందుకు కలగాలన్న ప్రశ్న ముందు వేసుకుంటాం. ఈ నాయకాదులతో సామాజిక హృదయం అసలు ఎందుకు కలుగుతుంది అనే ప్రశ్న కూడా ఇక్కడ అవసరం. సామాన్యంగా లోకంలో ఈ సహృదయుడు కూడా, మన దుఃఖబాహుళ్యాలు ఉన్నాయండి, వీటి గురించి మనం చదువుకున్నాం. దుఃఖం, సంతోషం, కోపం, భయం ఇత్యాదులన్నీ కూడా అనుభవిస్తూనే ఉంటాడు. దీనివల్ల అతనికి ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఈ సంస్కారం అనేటువంటిది ఏమిటండి? వాసన అంటూ ఉంటాం. పూర్వజన్మ సంస్కారం చేత అభినివేశం అనేటువంటి ఒక క్లేశం చూసామండి మనం చదువుకుంటున్నప్పుడు యోగ దర్శనంలో. ఆ అభినివేశం ఏమిటి? ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఈయన వేదాంతి కదా. అందుచేత ఏం చేశాడంటే అభినివేశం అనేటువంటి ఒక క్లేశం కారణం చేత వేదాంతి అయినటువంటి వాడు కూడా తాను చిరాయువుగా నిండి ఉండిపోవాలి అని చెప్పి నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాడట. మరి శాస్త్రసారం తెలిసిన వాడు కూడా ఇది ఈ భౌతికమైన శరీరం నశించిపోతుందని తెలుసు, కానీ దాని మీద ఎందుకు వ్యామోహితుడవుతున్నాడు? కారణం ఏమిటండి? పూర్వజన్మ సంస్కారాల చేత అక్కడ ఏదో వాసన ఫలితం ఉండిపోయింది ఆ కర్మ. దాని ఫలితంగా ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నాడు? ఇప్పుడు నేను దీర్ఘాయువుగా ఉండిపోవాలి అని చెప్తున్నాడు. అంటే ఆయనకు తెలియదా వేదాంత సంబంధంగా ఇది నశించిపోతుంది అని? అయినప్పటికీ కూడా క్లేశాల కారణంగా, అభినివేశం అనేటువంటి క్లేశ కారణంగా ఆయన ఆలోచన చేశాడు అక్కడ. అందుచేత ఇక్కడ ఈ వాసన శబ్దాన్ని, అంటే ఆ పూర్వజన్మ వాసన, ఈ పదాన్ని మనం ఎక్కువగా వేదాంత సంబంధంగాను మీమాంసక పరంగా కూడా మనం చూసామండి. ఇట్లా ఒక సంస్కారం అనేటువంటిది ఏర్పడింది, దానికే వాసన అని చెప్పాం. ఎప్పుడైతే సహృదయుడు నాటకం చూస్తూ ఉంటాడో అతనిలో ఈ రజస్తమో గుణ స్పర్శ లేనటువంటి సత్వగుణం ఉద్రిక్తమవుతుంది. అప్పుడేమవుతుంది? ఆ సహృదయునిలో వాసనారూపంగా ఉన్నటువంటి ఈ రత్యాది స్థాయి భావాలు పైకి రావటం జరుగుతుంది, జాగృతం అవుతాయి, మేలుకుంటాయి. అంటే ఈ విభావాదులు సహృదయునిలోని రత్యాదులను అభివ్యక్తం చేస్తున్నాయి. అంటే అవి ఎందులో ఉన్నాయి? తనలోనే ఉన్నాయి. అందుకే ముందే చెప్పేశాడు మనలోనే ఉన్నాయి అని. వాటిని పునః పునః భావన చేయటం చేత, అంటే మాటి మాటికి భావిస్తున్నాడు. దానివల్ల నాయకాదులతో సాధారణీకరణం చెంది తనను తాను మరచి అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాడు. ఇక్కడ ఈయన ప్రకారంగా సంయోగ శబ్దానికి వ్యంజక భావంగాను, నిష్పత్తి శబ్దానికి అభివ్యక్తి అనే అర్థం ఇక్కడ చెప్పటం జరిగింది. ఏ విధంగా లోకల్లో ఇప్పటి వరకు మనం చూసినటువంటి పూర్వం 3 అంశాలతో కూడుకున్నటువంటి, అంటే మనం ఎవరనుకున్నామంటే ముందుగా ప్రప్రథమంగా మనం చదువుకున్నది భట్టలోల్లటుడు, ఆయన యొక్క ఉత్పత్తివాదం కావచ్చు, శ్రీశంకుడి అనుమితివాదము, దాని తర్వాత వచ్చినటువంటి భట్ట నాయకుడి యొక్క భుక్తివాదము, వీటిల్లో ఉన్నటువంటి అంశాలు, వారు చిన్న చిన్నగా చేసినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించుకుంటూ వస్తూ
తను అభివ్యక్తివాదము. ఈ రసం అనేటువంటిది వ్యక్తమవుతోంది. అందుచేత దీన్ని అభివ్యంజ్యం అంటున్నాము. ఇది మనలోనే ఉంటోంది. ఇది వ్యంజనావృత్తి చేత గాని ధ్వని చేత గాని ధ్వనింపజేస్తుందని చెప్పేటి రస సాధనాన్ని వాడుకుంటూ ఇది లోక ప్రసిద్ధం. మళ్ళీ ప్రసిద్ధం కాదు ఇది లోక ప్రసిద్ధమైనటువంటి ఈ వ్యంజనావృత్తి చేత దాన్ని రస సాధనంగా వాడుకుంటూ ఇక్కడ సంయోగార్థాన్ని సంయోగం అనే పదానికి వ్యంజక సంబంధం ఎందుచేత సూచించేది సూచించబడేది కనుక చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పి తన నిష్పత్తి అర్థం నిష్పత్తి అనే శబ్దానికి ఇక్కడ ఏం వాడుకున్నాడు, అక్కడ మనం సంయోగాద్ రస నిష్పత్తి ఇవి కలవడం చేత రసం నిష్పన్నం అవుతుంది అని అక్కడ అర్థం చెప్తే ఇక్కడ నిష్పత్తి అర్థాన్ని ఏం చెప్తున్నాడంటే అభివ్యక్తము అభివ్యక్తి అని ఇక్కడ చెప్పాడు. ఈయన ఎవరు అంటే ఒక వేదాంతి అని చెప్పాం. మరి ఈయన తీసుకున్నటువంటి న్యాయం ఏమిటి అంటే ఇక్కడ పానకరస న్యాయం అని చెప్పాను. ఇక్కడ అభినవగుప్తుడు తన అభివ్యక్తివాదంలో ఈ న్యాయాన్ని చాలా అద్భుతంగా వివరించాడండి. ఒక పానకాన్ని మనం తయారు చేస్తున్నప్పుడు బెల్లము, మిరియాలు, యాలకులు, నీరు ఇలా పదార్థాలన్నీ కూడా విడివిడిగా ఉంటాయి. కానీ మనం తాగేటప్పుడు ఇది మిరియాల రుచి, ఇది బెల్లం రుచి అని మనం విడిగా చూడటం లేదండి. ఎందుచేత అవి నీరముతో కలిసాయి. అన్నీ కలిసి ఒకే ఒక అద్భుతమైన కొత్త రుచిని వస్తాయి. అంటే నీటితో కలిసిన అందులో పానకంతో కలిసి ఈ మిరియాలు, యాలకులు, నీరు అన్నీ కలిసిపోవటం చేత ఒక అద్భుతమైనటువంటి ఒకే ఒక అద్భుతమైన కొత్త రుచిని మనకిచ్చాయి. అలాగే ఈ నాటకంలో విభావాలంటే పాత్రలు, అనుభావాలంటే చేష్టలు, వ్యభిచారి భావాలు అన్నీ కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ రసానుభూతి కలిగేటప్పుడు ఇవన్నీ కలిసిపోయి ఒక అఖండమైన ఆనందాన్ని ఇస్తున్నాయి. దాన్నే అలౌకిక ఆనందము అన్నాము. అంటే భట్టనాయకుడి యొక్క ప్రక్రియ, ఆయన యొక్క పని ఎలా జరిగిందంటే సత్యసాయకమైన అనేటువంటి ఒక న్యాయాన్ని వాడుకుంటూ అక్కడ చెప్పుకొచ్చాడు. అభినవ గుప్తుడు పానకరస న్యాయం మీద తన దృష్టిని పెట్టి ఇక్కడ వివరణ చేస్తూ రావటం జరిగింది. అయితే అలంకార శాస్త్రంలో అభినవ గుప్తుని ఈ పానకరస న్యాయం ద్వారా ఆయన చెప్పిన అభివ్యక్తి వాదానికి తిరుగులేనిదిగా ఈనాటికి కూడా నిలిచిపోయింది. దీనిని కొట్టి అంటే దీనిలో విమర్శనాత్మక వ్యాఖ్య చేసి ఈ రోజుకి కూడా ఎవరు బయటికి తీసుకురాలేదు. అంటే అభినవ్ గుప్తా అని ప్రతిపాదించినటువంటి ఈ అభివ్యక్తివాదం ఎంత గొప్పగా చిరస్థాయిగా నిలిచిపోయి ఉందో మనం తెలుసుకోవచ్చండి. ఇట్లా మనకు భట్టనాయకుడు అభినవ గుప్తుల యొక్క వ్యాఖ్యతో ఈరోజు మనం ఈ రోజుతో నిన్న మనం చెప్పుకున్నటువంటి భట్టలోలటి ఉత్పత్తివాదం, శ్రీశంకరుడి యొక్క అనుమితివాదం, భట్టనాయకుడి యొక్క భుక్తివాదం, అభినవ గుప్తుని అభివ్యక్తివాదాలతో రస సిద్ధాంతం అనేటువంటిది మనం పూర్తి చేసుకోవటం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఒకటే అండి. దీనిలో ఇన్ని సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ ఒక సిద్ధాంతాన్ని అంటే ఒక అధ్యాయాన్ని మనకు అందించినటువంటి వాడు మనకు ఈ భరతముని. 6వ అధ్యాయానికి రసాధ్యాయం అని పేరు పెట్టాడు. అంటే రసములకు ప్రాధాన్యత ఇస్తూ, రసభావాలు రెండు కూడా పరస్పరంగా అన్యోన్యంగానే ఉంటాయి. కానీ భావం ఎప్పుడు పుడుతోందంటే రసము నుండి తీసుకురావాలి కనుక ముందు రసాన్ని పరిచయం చేశాడు ఎంతో హృదయంగా. అంటే రస ప్రాధాన్యతతో కూడుకున్నది అన్న దృగ్గోచరం చేస్తూనే పేరు కూడా అదే పెట్టుకున్నాడుగా. అంటే దీన్ని తీసుకు వచ్చేటప్పుడు కూడా రస ప్రాధాన్యతను అంతే ఉత్కృష్టంగా చెప్పాలి, దానిలో ఉన్న లోపాలు తెలియాలి అని చెప్పుకుంటూ ఈ రసాన్ని ఎప్పుడు ఎలా వ్యక్తం చేస్తుంది స్థాయి భావ రూపంలో అని అనుకరించుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి లక్షణ ప్రాతిపదికలతో రస లక్షణ సూత్రాన్ని చెబుతూ విభావానుభావ వ్యభిచారీ భావ సంయోగాది రస నిష్పత్తి అని చెప్పి అక్కడ సంయోగము చేత రసం నిష్పన్నమవుతుందని చెబుతూ అందులో వాడినటువంటి ఈ సంయోగము నిష్పత్తి అనే 2 శబ్దాలను తన తర్వాత కాలంలో దాన్ని రస సిద్ధాంతాలలో ఉపయుక్తం చేసే విధంగా దీన్ని క్రోడీకరించగలిగారు అంటే ఎంత గొప్ప విషయం అండి. అటువంటి రస సిద్ధాంతాలను గురించి మాట్లాడేటప్పుడు కూడా ఇందులో ఎవరైతే వాది ఉన్నాడు అంటే స్వపక్షంగా ఉన్నవారు వారు దీని గురించి ఒక వ్యాఖ్య రాయాలి అంటే ఎంతో హృదయమానం అవ్వాలి, వారిలో ఎంతో ఆ రకమైనటువంటి స్వశక్తి కావాలి. ఈరోజు మనం ఒక ప్రసంగానికి వెళ్తున్నా, దేనికి వెళ్తున్నా, అందరం వెళ్తున్నాం, వక్తలుగా అక్కడ మాట్లాడేస్తున్నాం. కానీ పూర్వం పరిస్థితి అది కాదండి. ఒక ప్రసంగంలోకి మనం వెళుతున్నాము, ఒక అంశం పట్ల మనం మాట్లాడుతున్నాము అంటే
అక్కడ కూర్చునే స్థాయి మనకు ఉందా లేదా అని ఆత్మవిమర్శ ఇక్కడ 10 సార్లు చేసుకుంటేనే కానీ వెళ్ళేవారు కాదుట. అంతా రూఢీ చేసుకుని గురువు చెప్పేవాట, నువ్వు వెళ్ళరా మాట్లాడడానికి సరిపోతావని చెప్పితే అప్పుడు కూడా జంకుతూ జంకుతూనే వీరు వెళ్ళేవారటండి. అలాంటి స్థితిలో ఈ ఉత్పత్తి వాదాలన్నీ మనకు రావటం జరిగింది. అయినప్పటికీ కూడా తర్వాత తర్వాత వాదాలు ఎందుకు రావటం జరిగింది? సహజంగా ఈ రస ప్రాధాన్యతతో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలా ఆలోచించిన ఒక్కొక్కరి భావజాలం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కరిలో రసం ఒక్కొక్క రకంగా గోచరం అవుతోంది. కనుక ఈ రస భావాదుల కారణంగా ఒక్కొక్కరి అభిమతం ఒక్కొక్క రకంగా మనకు ప్రస్ఫుటం అవుతోంది. అందుచేత వారి అభిమతానుసారంగా ఒకరు రాస్తే దాని తరువాత వచ్చిన వారు వారి రస ఈ భావాలతోటి కూరుకుని వారి అభిమతాన్ని ఒకటి చెప్తున్నారు కదా. అందువల్ల పూర్వపక్షంగా ఉన్న వారిలో ఉన్నటువంటి భావనల్లో కొన్ని వీరి భావనకు కలవకపోవటం చేత దానిలో ఏదైతే చెప్పలేదో ఆ అంశాన్ని తీసుకుని తదనుసారంగా వీరు తర్వాత ఒక వాదాన్ని తీసుకొచ్చారు. మరలా దాని నుంచి ఇంకొక వాదం జరిగింది. ఇట్లా ముగ్గురు కూడా ఒకరి తర్వాత ఒకరు ఉన్నటువంటి చిరు మార్పులు చేసుకుంటూ దాంట్లో సూక్ష్మంగా ఉన్నటువంటి లోపాలను గ్రహించుకుని వాటిని సరిచేసుకుంటూ వాటిని ఒక క్రమపద్ధతి చేసిన తర్వాత భట్టనాయకుడిలో ఉన్నటువంటి భుక్తివాదంలో దీనిలో ఈయన ఏదైతే చెప్పాడో అనుభవించడం అన్నాడు, ఆస్వాదించడం అన్నటువంటి ఈ మాటను దానిని కూడా సరిచేస్తూ ఇది ఎక్కడో లేదయ్యా, మనలోని అభివ్యక్తం. ఎవరు ఆస్వాదిస్తున్నాడు ఇక్కడ? అక్కడ ఎవరు చెప్పాడు? అక్కడ శ్రోత ఉన్నా, ఇక్కడ శ్రోత ఉన్నాడు అంటే అక్కడ వక్త ఉండాలి. ఆ వక్త ఎటువంటి వాడు అవ్వాలి? అక్కడ సామర్థ్యంతో కూడుకున్న వక్త ఉండాలి, ఇక్కడ సామర్థ్యం కలిగినటువంటి శ్రోత కావాలి. వీరిరువురి మధ్య సంవాదం జరగాలి. అక్కడ పాత్ర వేస్తున్నవాడు ఒక మనిషే, ఇక్కడ వాడు మనిషే. కాకపోతే అతను దేనిలో మిళితం అవుతున్నాడు? తాను చేస్తున్నటువంటి నటనలో, ఆ పాత్రలో ఆ నాయకులునో ఆయన ఉండిపోయాడు. అతను ప్రస్ఫుటం చేస్తున్నటువంటి ఆ పాత్ర ఔచిత్యాన్ని చూస్తున్నవాడు శ్రోత, లేదా వింటున్నవాడు శ్రోత, చూస్తున్నవాడు సహృదయుడు. ఈ సహృదయుడు అనే స్థానం ఎందుకు ఇచ్చాడు? ఈ పాత్రతో ఆ నటుడిలో ఇతను కలవాలి, అతని హృదయాన్ని పట్టుకోవాలి, అతను ఏది భావస్ఫోరకత అంటే అందులో మనం భావాన్ని ఏం స్ఫురింపజేస్తున్నాడు అనేటువంటి అర్థం అక్కడ కావాలి. అది తెలుసుకోగలిగినటువంటి సహృదయత ఇతనికి కలగాలి. అది ఎప్పుడు వస్తుంది? ఒక సామాన్యమైన వ్యక్తిలో అది కలగదు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఒక కావ్యాన్ని మనం ఆమూలాగ్రం, ఒక లాక్షణిక గ్రంథాన్ని ఆమూలాగ్రం చదివినప్పుడు అది ఒక పాఠకుడిలో హృదయమానం అవుతుంది. అదేవిధంగా ఒక ప్రదర్శనను చూస్తున్నప్పుడు లేదా ప్రదర్శనాంశాన్ని వింటున్నప్పుడు ఒక శ్రోతగా అక్కడ చూస్తున్నప్పుడు దుర్గోచరం అవుతున్నటువంటిది ఏకపాంతి ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి ఎవరైతే ఈ ప్రేక్షకుడు ఉన్నాడో అందున సహృదయ ప్రేక్షకుడుగా రంజంలా చేసినప్పుడు, అంటే అలా మారినప్పుడే ఒక సామాజికుడుగా ఉన్నవాడు ఒక సహృదయుడుగా మారినప్పుడే ఒక ఆలంకారికమైన లేదంటే ఒక ఐతిహాసికం కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ కవి కానీ అక్కడ నటుడు కానీ తాను చూపిస్తున్నటువంటి వాటితో ఈ ప్రేక్షకుడు కలిసినప్పుడు మమేకమై అవగలిగినప్పుడే, హృదయ సంవాది కాగలిగినప్పుడే సహృదయ వేద్యమైనటువంటి సంవాదం జరిగి సహృదయత కలిగి సహృదయుడిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా రసానందాన్ని పొందగలుగుతాడు. ఆ రసానందమే బ్రహ్మానంద స్థాయికి అతన్ని తీసుకువెళ్తుంది. కనుక మనం యోగులమేం కాదు. మన కంటి ముందు కనిపిస్తున్నటువంటి లౌకికంగా మనం చూస్తున్నటువంటి అంశాల్లో నుంచే మనం ఆనందాన్ని వెతుక్కుంటున్నాము. అందులోనే మనం ఏదో బ్రహ్మానందాన్ని సాధించినంత స్థాయికి మనల్ని ఇవన్నీ తీసుకువెళ్తున్నాయి. కనుక తాను ప్రతిపాదించినటువంటి ఈ రసాధ్యాయానికి సార్థకత చేకూరటానికి ముఖ్యముగా ఈ రస సిద్ధాంతం అనేటువంటిది ప్రాణంగా, ఆత్మగా మనం చెప్పవచ్చు. కనుక ఎంతో హృదయమైనటువంటి ఈ రస సిద్ధాంతాన్ని మీకు చెప్పేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ఈ అసలు ఊహించినటువంటి సందర్భం అండి నాకు ఇది. కానీ ఇంత విస్తృతంగా నేను చేయగలిగేటువంటి అవకాశం నాకు కలిగింది. అలాంటి అవకాశం మీరు అందరూ నాకు ఇచ్చారు. అయితే దీన్ని నేను మీకు తీసుకువెళ్ళగలిగాను అన్నది పక్కన పెడితే, దీనిలో మాత్రం నేను చాలా ఆనందాన్ని పొందానండి. దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది నా భావనగా వచ్చినటువంటి అంశాలన్నీ కూడా క్రోడీకరించి అక్షర రూపంగా మీ అందరికీ అందించాను. ఇది కూడా భరతముని ప్రణీతంగా నాట్యశాస్త్రంలో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని
మాత్రమే మనం చదువుకున్నామండి. ఇందులో సాధారణీకరణ చేయటం అంటే వాస్తవం జరిగింది. కారణం ఏమిటంటే, మనం ఎప్పుడైనా ఒక అంశాన్ని శాస్త్రబద్ధంగా చదువుకుంటూనే భావజాలం అందరిది ఒకే విధంగా ఉండదండి. కాబట్టి కొంతమందికి లోతుగా వెళితే అర్థమవుతుంది. కొంతమందికి కోరిలేట్ చేస్తూ చెప్తే బాగా అర్థమవుతుందనేటువంటి ఉద్దేశ్యంతోని మనం శృంగార రస ప్రకరణం మొదలుకొని శాంతరస ప్రకరణం వరకు కూడా మనం ఉదాహరణ సహితంగా ఒక్కొక్క రసానికి ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకుని దాన్ని మనం అప్లై చేసుకుంటూ సమీకరించుకుంటూ మనం చదువుకునే ప్రయత్నం చేశామండి. ఇందులో ఎక్కడైనా సరే నేను ఏదైనా ఒక చిరు అంశాన్ని వదిలిపెట్టినా, నేను రాస్తున్న సందర్భంలో ఏదైనా వదిలివేసిన సహృదయతో సహృదయంతో నా ముందున్న మీరందరూ కూడా సహృదయులు కావటం చేత సహృదయత్వంతో వాటిని ఆహ్వానిస్తారని, స్వాగతిస్తారని భావిస్తూ ఈ రోజుతో మనం రస సిద్ధాంతంతో పూర్తి చేశామండి ఇక్కడికి. అయితే ఈ రస సిద్ధాంతం అయిపోయిన తర్వాత ముందుగా రసాలతో మొదలుపెట్టాడు కదా! అక్కడ ఒక చిన్న సమీక్ష చేసుకోవాలండి ఇక్కడ మనం ముఖ్యంగా. మనకు విభావానుభావ వ్యభిచారీ భావ సంయోగాద్ రస నిష్పత్తి అని చెప్పాడు కదా అక్కడ. ఆయన భరతుడు చెప్పిన దాని ప్రకారం అది. ఇక్కడ ఏం చెప్పాడు? ధనికుడు కూడా ఒక మాట చెప్పాడు. విభావానుభావైక్ష సాత్వికైర్ వ్యభిచారిభిః ఆనీయమాన స్వాదుత్వం స్థాయీ భావో రసస్మృత అని ధనికుడు దశరూపకంలో చెప్పాడు. విద్యానాథుడు ఈ విభావానుభావ సాత్విక వ్యభిచారి సమాగ్రి సముల్లసిత స్థాయీ భావో రస అని ఆయన చెప్పాడు. ఇక హేమచంద్రుడైతే విభావానుభావ వ్యభిచారి వ్యక్త స్థాయీ భావో రస అని చెప్పాడు. ఇలా మనకు చెప్పిన తర్వాత అంటే అనేక మంది అనేక నిర్వచనాల రూపంలో మనకి రస నిర్వచనాన్ని గురించి చెప్పిన తరువాత రస భేదాలలో మనం ఎన్నో రకాలు మేము చూడడం జరిగిందండి. ఒక్కొక్కరైతే విప్రలంభానికి సంబంధించి అభిలాష విప్రలంభం అన్నారు, ఈర్షా విప్రలంభం అన్నారు, విరహ విప్రలంభం, ప్రభాస విప్రలంభం, కరుణ విప్రలంభం ఇలా అనేకమైనటువంటి భేదాలతో మనకు ప్రస్ఫుటం చేయటం జరిగింది. మమ్మటుడు కూడా తన కావ్య ప్రకాశంలో అభిలాష విప్రలంభం, ఈర్షా విప్రలంభం, విరహ విప్రలంభం, ప్రభాస విప్రలంభం, శాప విప్రలంభం అని విప్రలంభంలోని భేదాలను మనకు పరిచయం చేశాడు. అభిలాషనే మనం పూర్వరాగం అన్నాం. ఇదే నీలిరాగం, కుసుంభరాగం, మాంజిష్ట రాగం అని సాహిత్య దర్పణకారుడైనటువంటి వారు 3 విధాలుగా చెప్పడం జరిగింది. అలాగే కరుణ విప్రలంభాన్ని కూడా సూచన చేశారు. అయితే దీన్ని రసగంగాధరకారుడు అంగీకరించడం జరగలేదు. తరువాత జగన్నాథుని ప్రకారంగా శృంగారాన్ని 2 విధాలుగా చేసి సంయోగ విప్రలంభ శృంగారాలుగా మనకు పరిచయం చేశారు. మనం వీరరసాన్ని చదువుకుంటున్నప్పుడు దానిలో రకాలుగా మనం 3 ముందు చూసామండి. తర్వాత లాక్షణికకారులు వీరిలో కొంత మార్పు చేసి దానవీరం, ధర్మవీరం, దయావీరం, యుద్ధవీరం అనేటువంటివి 4 అంశాలుగా మనకు పరిచయం చేశారు. అయితే ఇలాగే మనం ముందుగా మాట్లాడుకున్నటువంటి నాట్యవేద సంగ్రహాన్ని పరిచయం చేస్తున్నప్పుడు రసముతో మొదలుపెట్టాడు. రస భావాలతో మనకు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ అనుక్రమంలో మనం చూస్తున్నప్పుడు శృంగారాలతో మొదలుకొని అంటే శృంగార రసంతో మొదలుపెట్టి అద్భుత రసం వరకు 8 చెప్పడం జరిగింది. అంటే మహాత్ముడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు ఈ 8 రసాలు చెప్పాడని భరతుడు నిర్దేశం చేసిన తర్వాత దాని నుంచి మనం 8 రకాలైనటువంటి స్థాయి భావాలను రతి, హాస, శోక, ఉత్సాహ, భయ, జుగుప్స విస్మయాలుగాను మనం తెలుసుకోవటం జరిగింది. ఇక్కడ ఇలానే మనం కాళిదాసు కూడా విక్రమోర్వశీ నాటకంలో 8 రసాలను మనం పేర్కోవడం కూడా మనం తెలుసుకున్నామండి. ఇక దండి తన కావ్యదర్శనంలో 8 రసాలను లక్షణ పూర్వకంగా వివరించడం జరిగింది. తరువాత కాలంలో ఉద్భటుడు అంటే మొట్టమొదటి ఉత్పత్తిటే తన కావ్యాలంకార సంగ్రహంలో శాంతాన్ని ఒక రసంగా అంగీకరించడం జరిగింది. తద్వారా మనకు శాంతం కూడా ఈ అలంకారాల్లో అంటే మనకున్నటువంటి 8 రసాల్లో కూడా చేరటం జరిగింది. ఈ ఉత్పత్తుని తర్వాత అభినవగుప్తుడు కూడా నాట్యశాస్త్రంలో శాంత రసంతో కలిపి నాట్యరసాల 9టిని కూడా పేర్కోవటం జరిగింది. వీరి తర్వాత ఆనందవర్ధనుడా వీటిని 9 రసాలుగా అంగీకరించాడు. మమ్మటుడు కూడా శాంతోపి నవమో రస అని శాంతాన్ని 9వ రసంగా చెప్పడం జరిగింది. తర్వాత అలంకారికుల్లో ధనుంజయుడు తప్ప అలంకారికులందరూ కూడా శాంతాన్ని 9వ రసంగా అంగీకరించడం జరిగింది. ఇలా విశ్వనాథుడు ఇత్యాదులందరూ కూడా శాంతరసాన్ని 9వ రసంగా అంగీకరించడం జరిగింది. తర్వాత కాలంలో వాత్సల్యం వచ్చింది. తర్వాత ప్రేయస్సు, తర్వాత
భక్తిని కూడా తీసుకోవటం జరిగింది. చివరికి భోజుడు కూడా సరస్వతి కంఠాభరణంలో మరియు శృంగార ప్రకాశంలో కూడా వాద సరసాలను నిరూపించి ఈ విధంగా సంస్కృత అలంకారికుల్లో భరతుడు అనేక మంది తమ తమ అలంకార శాస్త్రాల్లో రజసచ్చను ఒక్క నిమిషం. ఇలా విస్తృతమైన వ్యాఖ్య చేసిన తర్వాత రస సిద్ధాంతం అనేటువంటి దాన్ని పరిచయం చేసి భరతుడు తన అలంకారిక శాస్త్ర చర్చను విస్తృతం చేయటం జరిగింది. ఇప్పటికీ కూడా మనం 12 వరకు రస సంఖ్యలను మనం చూస్తున్నప్పటికీ కూడా నవరసాల పేరుతోనే ఇవి ఖ్యాతి పొందటం కూడా జరిగింది. ఇలాంటి నవరస భరితమైనటువంటి నాట్యాన్ని చూస్తున్నట్టు ప్రేక్షకుడికి ఆనందాన్ని కలిగించడం కోసం రస ప్రాధాన్యతను ఇక్కడ పరిచయం చేస్తూ మనకు అందించినటువంటి భరతముని నాట్యశాస్త్రాన్ని యథాశక్తి మనకు మీతో పాటు నేను కలిసి చదువుకునేటువంటి ప్రయత్నం చేశామండి. ఈ రోజుతో నాట్యశాస్త్రం పూర్తి చేసుకున్నాం. చాలా బాగుంది భాగ్యలక్ష్మి గారు, ఎక్సలెంట్. ధన్యవాదాలమ్మా. గ్రేట్ అండి భాగ్యలక్ష్మి గారు. రసప్లావితంగా మీ యొక్క ప్రసంగం సాగింది నాట్యశాస్త్రంపై. ధన్యవాదాలండి. అద్భుతం, మీకు శుభాభినందనలు. ధన్యవాదాలమ్మా. బాగా ఉందండి. ధన్యవాదాలండి. మీకు మీరే సాటి అన్నట్లుగా అంత అద్భుతంగా చెప్పారండి. కొంచెం డెప్త్ లో బాగా చెప్పారు.